త్రిపురలో స్టూడెంట్లకు హెచ్ఐవి 47 మంది మృతి, ఏకంగా 828 మందికి పాజిటివ్. 220 స్కూళ్ళు, 24 కాలేజీల్లో బాధితుల గుర్తింపు. డ్రగ్స్ ఇంజెక్షన్లతో ఒకరి నుంచి మరొకరికి ప్రతిరోజు 5-6 కొత్త కేసులు. త్రిపురలో హెచ్ఐవి కేసులు ఆందోళనకరణ రీతిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీలతో చదువుకుంటున్న యువత హెచ్ఐవి బాధితులుగా తేలుతుండడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర నలుమూలల రోజుకు 5 నుంచి 7 హెచ్ఐవి కేసులు నమోదవుతున్నాయని వైద్య నిపుణులు చెప్పారు. ఇటీవల ఏకంగా 47 మంది ఎయిడ్స్తో చనిపోగా 828 మంది వైరస్ బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 572 మంది అడ్రస్ ట్రేస్ చేశామని, మిగతా వాళ్ళు పై చదువుల కోసం వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లారని చెప్పారు. వాట్ ఈస్ దిస్ మ్యాన్? ఈ మేరకు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ TSACS రిపోర్టులు వివరాలను వెల్లడించాయి. డ్రగ్స్ వాడకం వల్లే వ్యాప్తి. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోవడమే తాజా ఉపద్రవానికి ప్రధాన కారణమని అధికారులు చెప్తున్నారు. డ్రగ్స్ తీసుకునేందుకు వాడే సిరంజీలలో హెచ్ఐవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపరిస్తుందని చెప్పారు. ఇటీవల త్రిపుర జర్నలిస్ట్ యూనియన్ వెబ్ మీడియా ఫోరం TSACS ఏర్పాటు చేసిన మీడియా వర్క్షాప్లో హెచ్ఐవి కేసుల వ్యాప్తిపై చర్చ జరిగింది. రాష్ట్రంలోని 224 కాలేజీల్లో హెచ్ఐవి బాధిత విద్యార్థులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 హెల్త్ కేర్ హబ్స్లలో యాంటీ రిట్రోవైరల్ థెరపీ ART కోసం నమోదు చేసుకుంటున్న వారి గణాంకాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని చెప్పారు. 2024 మే నాటికి 8729 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని వివరించారు. హెచ్ఐవి బారిన పడుతున్న విద్యార్థుల్లో చాలా వరకు డ్రగ్స్ బాధితులు ఉన్నారని చెప్పారు. డ్రగ్స్ కంట్రోల్ చేయకపోతే ఈ దేశం ఆగమైపోతుంది అనేటువంటి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనా విద్యార్థులకి, నా రాష్ట్ర ప్రజలకి లేదా నా తెలుగు విద్యార్థులకి, తెలుగు అన్నదమ్ములకి మాత్రం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డ్రగ్స్, గంజాయి, ఆడవాళ్ళు దూరంగా ఉండండి. వీటికి చాలా దూరంగా ఉండి ఎంత కుదిరితే అంత. వీటి మోజులో పడి మీ జీవితాలను అన్యాయం, ఆగము చేసుకోవచ్చు. దీంతోపాటు ఈజీ మనీ, బెట్టింగ్ యాప్లని, లేదంటే బెట్టింగ్లని, లేదంటే ఇంకేమైనా ఈజీ దారులలో మనీ వస్తుందని, ఈజీ మనీ వస్తుందని మాత్రం దయచేసి అనుకోవద్దు. కొన్ని ఏళ్ళుగా 30-40 ఏళ్ళు కష్టపడ్డా సరే సంపాదించుకోలేని కొంతమంది ఉన్నారు. కొంతమందికి లక్ అమాంతం కలిసి వచ్చేస్తుంది. బీటెక్ అయిపోగానే కొంతమంది కోట్లలో ఉద్యోగాలు వస్తాయి. బాగా చదువుకోండి, దానిపైన ఫోకస్ చేయండి. కానీ డ్రగ్స్, గంజాయి, అమ్మాయిలు, ఈజీ మనీ వీటి జోలికి మాత్రం పోవద్దు. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీ యొక్క కుటుంబాలని, మీ యొక్క భవితవ్యాన్ని మాత్రం మీరు ఆగం చేసుకోవద్దంటూ రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. ఇక ఆ తర్వాత మీ ఇష్టం.